ఈరోజు మనం మన శరీరంలో ఉండే షట్చక్రాలు, దాంట్లో ఉండే దేవతలు, దీంట్లో ఉండే పంచకోశాలు ముఖ్యమైనవి. ఈ పంచకోశాలు అనేవి తెలుసుకోవాలి. ఇది ఇంతకు ముందు పూర్వం పెద్దలు గ్రామాలలో తిరుగుతూ వేదాంతం నేర్పించేవాళ్ళు. పూర్వం మేము చిన్న వయసులో ఉన్నప్పుడు పెద్దలు వచ్చేవాళ్ళు ఒక గ్రామానికి. ఒకరింట్లో దిగుతారు, 2-3 రోజులు ఉంటారు. వాళ్ళు ఒక్కోసారి వారం కూడా ఉంటారు. అయితే ఆ శ్రద్ధ ఉండేవాళ్ళని, ఆ భక్తి భావం ఉండేవాళ్ళు అంతా అక్కడ కూడుకునేవాళ్ళు, 10 మంది 20 మంది. వాళ్ళు ఈ అచిల సాంప్రదాయం అని, ఈ మన రామాయణ భారతాలు అవన్నీ కొన్ని ధర్మాలు బోధిస్తూ ఇవి కూడా ఎక్కువ చెప్పేవాళ్ళు. ఈ పంచ తన్మాత్రలు, పంచకోశాలు అవి కొన్ని చెప్పేవాళ్ళు అప్పట్లో. ఊరికే నోటితో చెప్పి వాళ్ళు కొంత చెప్పంగా అది తెలిసేది. అట్లా ఇప్పుడు మనం మన శరీరంలో షట్చక్రాలు, మూలాధారంలో గణపతి, స్వాధిష్టానంలో బ్రహ్మ, అంటే దంపతులుగా ఉంటారు. మణిపూరకంలో విష్ణువు, హృదయ కమలంలో శివుడు అంటే ఈశ్వరుడు, కంఠంలో సదాశివుడు, ఆజ్ఞాచక్రంలో మహేశ్వరుడు, సహస్రారంలో పరమేశ్వరుడు. ఈ విధంగా ఉంటుంది. అయితే ఈ కుండలిని మనం శ్వాస మొదలవుతానే శివపార్వతులు విడిపోయినందువల్ల మనం ఆత్మకి శక్తి లేదు. ఈ శ్వాసని వదిలి మనసు బయట ఆలోచనలు చేసి తిరుగుతుంది కాబట్టి ఆ మనసుకి శక్తి లేదు. అందువల్ల అనుకున్న పనులు జరగటంలే, మనం ఏదన్నా అనుకున్నవి నెరవేరటం లేదు. ఈ కుండలిని పైకి పోయినప్పుడు, అక్కడ భర్తతో చేరినప్పుడు నృత్యం చేస్తుందని, శివపార్వతులు నృత్యం చేస్తారని, అక్కడ ఒక ఆనందం అనేది వస్తుందని, అక్కడ బాగా స్పీడ్గా తిరుగుతుంది. మళ్ళీ అది మనలో మంత్రశక్తి ఎక్కువైతే, మనలో మంత్రశక్తి ఉండాల. మంత్రశక్తి ఎక్కువ ఉంటే అది స్పీడ్ తక్కువ తిరగద్ది, ఆనందం కలగద్దు. స్పీడ్ ఎక్కువ అయితే కొంత అది ఊగుతుంది, శరీరం ఊగుతుంది, తల ఊగుతుంది. అది అప్పుడు ముందు మంత్రం ఇచ్చి ఒక 2-3 ఏళ్ళు మంత్ర పిండం అయ్యేవాళ్ళు. మంత్ర పిండం అయినాక కుండలిని లేస్తే ఏం కాదు, అసలు తెలియదు కూడా. కుండలిని లేస్తే ఉన్న సహస్రారంలో చల్లగా ఉంటుంది, అలా చక్రం తిరిగినా చల్లగా ఉంటుంది, కూలింగ్ గా ఉంటుంది, ఐస్ ముక్క పెట్టినట్టు. అయితే దీంట్లో ఈ పంచకోశాలను గురించి ఇక్కడ మనం తెలుసుకుంటాం. మనం తిన్న అన్నం నాభికి పోతుంది. నాభి నుంచి కిందకే మనం తిన్న అన్నం పిండం అంటారు. మనం తినేది పిండం. అంటే ఈ శరీరాలు మొత్తం అన్ని కూడా పిండాలతో తయారు చేయబడింది. పిండం అంటే వరి అన్నం కావచ్చు, మొలకలు అయ్యేది, జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు, అవన్నీ పిండి పదార్థం అంటారు. వాటి పిండి పదార్థాన్ని అన్ని తీసుకుంటాయి. పిట్టలు, పక్షులు కానీ, రకరకాల పిట్టలు కానీ అన్నీ తీసుకుంటాయి. అవి అన్నీ ఓదర్లు అన్నీ తింటాయి. అందువల్ల పిండం అనేది ఏంటంటే పిండి పదార్థంతో ఏదైనా తయారు చేసిన ముద్దని పిండం అంటారు. పిండి పదార్థంతో చేసింది. అదే పెసలు కావు, ఇది కావు, ఏదైనా పిండి పదార్థం. అంటే ఇవి ఉంటాయి కదా, మన గోధుమ గోధుమలు, పిండి. రవ్వని, గోధుమ పిండి కూడా, బియ్యం కానీ ఇవన్నీ పిండం అంటారు. ఏ జీవరాశి ఆహారాన్ని సేమ్ కూడా మనం ఏడన్నా మనం పిండి ఆరబోసిన బియ్యపు గింజలు ఏడన్నా పడినా సేమలు కూడా ఎత్తుకుపోయి తింటాయి. అంటే ఆహారం మనం తీసుకునేది పిండము. దానికని ఈ శరీరాలకి పిండం అని పేరు. అండ పిండ బ్రహ్మాండం
అన్నం అంటే గుడ్లుల్లో ప్రాణశక్తి ఉంది. పిండం అంటే అన్ని 84 లక్షల జీవరాశులు పిండంతో తయారవుద్ది. పార్వతీదేవి ముద్ద చేసిందంట సునిపిండితో. అది కూడా పిండమే కదా. ఒళ్ళు రుద్దుకునే సునిపిండి, స్నానం చేసేటప్పుడు ఒళ్ళు రుద్దుకునే సునిపిండి అంటారు దాన్ని. కొంచెం రవ్వలాగా ఆడిచ్చి రుద్దుతారు అనమాట, మురిగిపోయేదాన్ని. అట్లే దాన్ని పిండం చేసి ప్రాణం పోసిందని కథలో చెప్పాడు. కానీ నిజమేంది, ప్రతి శ్రీమూర్తి ప్రతి ఒక్కరు అన్నం తిన్నందువల్ల పిండోత్పత్తి జరిగినప్పుడు ఆ పిండం ఉత్పత్తి అవుతుంది. అన్నంతోనే కదా పిండం ఉత్పత్తి. అది అందుకనే పిండోత్పత్తి జరుగుతుందంటే లోపల ప్రతి శ్రీమూర్తి ఆ పిండికి తినే ఆహారం వల్లనే ఆడ పిండోత్పత్తి చేసి ప్రాణం పోస్తుంది ప్రతి శ్రీమూర్తి. ప్రతి ఒక్కరికి పుట్టిన బిడ్డకి ప్రాణాయామం నేర్పిపోతే శివుణ్ణి పార్వతి దగ్గర పానీల ఆయన ఆమె పిండం చేసి బయట పెట్టింది. శివుణ్ణి పార్వతి దగ్గరికి పానీల అడ్డపడిండు అంటే అక్కడ అజ్ఞానం. అందుకని ఆయనకి తల తీసేశారు. అది అజ్ఞానం తల. ప్రతి పిల్లోడు పుడతాడు, ప్రతి పిల్లోడు తల అజ్ఞానమే, వేస్ట్. అది లౌకిక జీవితం వేస్ట్. ఈ ప్రాణాయామం విద్య నేర్పిస్తే అది పారమార్థికానికి దారితీస్తుంది, జ్ఞానానికి దారితీస్తుంది. అందుకని ప్రతి ఒక్కరు కాన్వెంట్లు పంపించే వాళ్ళంతా ఆ తల పనికిరాదు. కాన్వెంట్లకు పంపించే తల పనికిరాదు. ఈ ప్రాణాయామం పిల్లలకి నేర్పిస్తే ఈ విజ్ఞానం, ఆత్మజ్ఞానం వస్తుందని ప్రతి ఒక్కరికి చిన్నతనంలోనే మంత్రోపదేశం చేసి నమశివాయ వాళ్ళని ఉన్నతమైన స్థితికి ఆధ్యాత్మికంగా తీసుకొచ్చి జ్ఞానులుగా చేసేవాళ్ళు గతంలో. ఇప్పుడు పుట్టిన బిడ్డని కాన్వెంట్లో చేర్చి ఇప్పుడు వాళ్ళకి ఈ దేవుడనే తెలియకుండా, భగవద్గీత తెలియకుండా ఈ టెన్షన్ లైఫ్లు వాళ్ళు అసలు ఎట్లా అంటే పశువులతోటే సమానం ఆ పిల్లలు. ఈ కంప్యూటర్ చేయని, ఇంజనీర్ కానీ దైవత్వమే లేదు, జ్ఞానమే లేదు, సంస్కృతి లేదు, సంస్కారం లేదు. మనలో మన మన హిందూ ధర్మమే లేదు ఎవరిలో. ఇప్పుడు చాలా పర్సెంటేజ్ తగ్గిపోయింది. ఏదో మేము నెలకు 2 లక్షలు 3 లక్షలు సంపాదిస్తున్నాం అంటున్నారు కానీ వాళ్ళలో భక్తి తత్వం లేదు, జ్ఞానం లేదు, వాళ్ళ సాంప్రదాయాలు లేవు, సంస్కారం లేదు. అన్ని విధాల దెబ్బతిండిపోతుంది హిందూ యొక్క హిందూ ధర్మంలో పోతుంది. ఎందుకు భగవద్గీత లేదు ఇంట్లో. ప్రతి ఒక్కరు భగవద్గీత చదవాలి రోజు. ఇప్పుడు ముస్లిమ్స్, క్రిస్టియన్స్ బ్రహ్మాండంగా చదువుతున్నారు. మనకు భగవద్గీత ఇంటింటికి లేదు. లడ్లు తెచ్చుకుంటారు తిరుపతికి పోయి, భగవద్గీత కొనుక్కొచ్చుకోరు. లడ్లు తెచ్చుకొని తింటారు. భగవద్గీత తెచ్చుకోవాలి కదా మనం తిరుపతికి పోయినప్పుడు. ప్రతి ఇంట్లో ఉండి రోజు 2 అధ్యాయాలు, 1 అధ్యాయం చదువుకుంటా వింటుండాలి. యూట్యూబ్లో అంతా దాంట్లో చాలా మర్మాలు ఉన్నాయి. మనం ఎట్ట నడుస్తున్నాం, ఎట్ట బతకాలి అనేది. అందువల్ల ఈ అన్నమయ కోశం అనేది, అన్నమయ కోశం అంటే తిన్న అన్నము నాభికాడికి పోయి కింద ఉంటుంది. నాభికి కిందే ఉంటది తిన్న ఆహారం. అందుకని ఈ 3 చక్రాలు మణిపూరకం, స్వాదిష్టానం, మూలాధారం, అన్నమయ కోశం అని. అది అన్నానికి సంబంధించినటువంటి అక్కడ శక్తి, ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తుంది. శ్వాస ప్రాణమయ కోశం అంటే ఈ శ్వాస ఊపిరితిత్తుల్లో ప్రధానంగా పోయి అక్కడ రక్తంలో కలిసి శరీరం అంతా ప్రసరించి అక్కడ ఏం జరుగుతుంది, ఫైరింగ్ జరుగుతుంది. ఈ అన్నమేమో నాభికి పోతుంది, జీర్ణం అయ్యి రసంగా మారి అన్నం బాగా జ్యూస్గా మారి అది రక్తంగా మారి అది మజ్జగా మారి అది మనసుగా మారుతుంది అని అంటారు. అన్నం అయితే అది సమంగా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది నాభి దగ్గర. ఎందుకంటే అక్కడ సమాన వాయువు. ఇది వచ్చే ప్రాణమయ కోశం బాహ్యంగా ఉండే ప్రాణశక్తి, లక్ష్మీనారాయణ తత్వం, ఉచ్ఛ్వాస నిశ్వాసాల వల్ల ఈ ప్రాణము ఊపిరితిత్తులు పోయి బ్లడ్లో కలిసి శరీరంలో ఉండే ప్రతి కణానికి పోయి అక్కడ రెడీగా ఉండేటటువంటి ఈ కింద తిన్న అన్నం వల్ల ఏదైతే కూరలు, కాయలు, మనం తినే దుంపలు, గింజలు, ఏదైతే విత్తనాలు, మనం తిన్న ఆహారంలో బయో అంటే అపాన వాయువు అంటారు. బయో అంటే
ఆకుపచ్చ పదార్థాలు తినాల. దానివల్ల అపాన వాయువు ఫైరింగ్ అయ్యే గుణం, ఆక్సిజన్ తగిలితే మంట పుట్టద్ది. అందువల్ల మనం తినే ఆహారం ఎట్లుండాలంటే ఎక్కువ పచ్చి ఉండాల. పచ్చి అంటే కీరకాయ, దోసకాయలు, కిరినీకాయలు కొద్దిగా ఆకుపచ్చంగా ఉండాల. జాంకాయలు, ఆకుకూరలు, తాళింపులు ఎక్కువ తింటే అపాన వాయువు ఎక్కువ వస్తుంది. అంటే అదంతా ఏమవుతుంది, నాభి కింద స్టాక్ ఉంటుంది. అపాన వాయువు కింద చక్రంలో, నాభి కంటే కింద, నాభి దాకా ప్రాణం కిందకు వస్తుంది. ప్రాణం అంటే ఈ నాభికి పైన ప్రాణం ఉంటుంది. ఇది శరీరం అంతా వ్యాపిస్తుంది అపాన వాయువు. దానికి ఒక స్థానం ఉంది, స్టోరేజ్. ఎక్కడ? నాభికి కింద 3 చక్రాలు మధ్యలో అపాన వాయువు. అది ఆక్సిజన్ తగిలితే మండద్ది. అది కాకుండా మనం మాడిపోయిన పదార్థాలు రోస్ట్లు తింటే అపాన వాయువు తగ్గిపోద్ది. అప్పుడు నీకు ఫైరింగ్ జరగదు, శరీరంలో ఫైరింగ్ జరగదు. షుగర్ ఎక్కువైనా ఫైరింగ్ జరగదు. అదే అందువల్ల ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, ఆల్రెడీ అపాన వాయువు అన్ని కణాల్లోకి చేరి ఉంది. నాభి కింద అక్కడ స్టోరేజ్ ఉంటుంది, ట్యాంక్ లాగా. ఈ ప్రాణము స్టోరేజ్ లంగ్స్ లోకి పోతుంది. ఊపిరితిత్తులు ప్రాణశక్తికి కేంద్రం. అక్కడి నుంచి శరీరం అంతా రక్తంలో పోయి శరీరం అంతా ప్రతి కణానికి పోతుంది ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ ప్రతి కణానికి పోయినప్పుడు అన్ని కణాల సమూహం, అంటే శుక్ల రక్త కణాలు బీజాలుగా మారినాయి. శుక్ల బీజం, రక్త బీజం, మిశ్రమ బీజాలు. శరీరం అంతా మిశ్రమ బీజాలతో ఉండవు రక్త కణాలు. రక్తం అంటే జలం, కణం అంటే అగ్ని. అంటే మిశ్రమ కణాలు ఉంటాయి శరీరం అంతా. జీవ కణాలతో 1,00,000 కోట్ల కణాలు, 1,00,000 కోట్యాండ నాయక. ఈ శరీరంలో ఉండే అన్ని కోట్ల కణాలకి మన ఆత్మే ఫస్ట్ గర్భంలో పోయింది అదే. ఇప్పుడు నీకేడ ఈ ప్రాణం అంతా ఫ్లో అయ్యి ఫైరింగ్ జరుగుతుంది. ఇది ప్రాణమయ కోశం అంటారు దాన్ని. శక్తి వస్తుంది, ప్రతి కణంలో అగ్ని పెరిగితే శక్తి వస్తుంది. ఇంకపోతే కంఠం కూడా ప్రాణమయ కోశమే. హృదయం, కంఠం ప్రాణమయ కోశం. అంటే ముక్కులో గాలి ఇట్లా కిందకు వస్తుంది, కంఠం ద్వారా పోతుంది. తర్వాత విజ్ఞానమయ కోశం అంటే మనోమయ కోశం. ఆజ్ఞాచక్రంలో మనసు ఉంటుంది. ఈ బొడ్డుగాడ ఫైరింగ్ జరిగినప్పుడు అపాన వాయువు కింద ఉంటుంది, బొడ్డు నుంచి కిందకి. ఈ శ్వాస ఆడ కలిసినప్పుడు, ఈ అపాన వాయువు ఫైరింగ్ జరిగినప్పుడు అది అగ్ని, బ్రహ్మ, సరస్వతి. అది జ్ఞానం. బొడ్డుగాడ ఫైరింగ్ బాగా జరిగితే మనిషికి బ్రహ్మతత్వం మనసు ప్రొడ్యూస్ అవుతుందంటే ఆడ అగ్నే పెరిగితే పాదాలలో చేతల్లో అగ్ని పెరగద్ది, కళ్ళల్లో అగ్ని పెరగద్ది. అదే మనసు 3వ నేత్రం. మనసు ఆడ ఆజ్ఞాచక్రంలో ఉంటుంది. దాన్ని మనోమయ కోశం అంటారు. మనసు ఆడ ఉంటుంది కాబట్టి. విజ్ఞానమయ కోశం అంటే వెనక చిన్న మెదడులో విజ్ఞానమయ కోశం ఉంటుంది. దాన్ని విజ్ఞానమయ అంటే బుద్ధి, విజ్ఞానమయ కోశం. మనసు చెప్పినట్టు వినకూడదు. మనసు అన్నీ కావాలంట. చూసిందల్లా బిల్డింగ్లు, డబ్బు, పదవులు, స్త్రీలు, ప్రతి ఒక్కటి కావాలంట మనసు. అంటే ఆ మనసు ఇంద్రియాలకు అధిపతి. 10 ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ముఖంలో ఉంటాయి. కర్మేంద్రియాలు అంటే కాళ్ళు, చేతులు, బుధస్థానం, లింగస్థానం, చర్మం. ఈ పైన కళ్ళు, ముక్కు, చెవులు ఇవన్నీ కూడా శబ్ద స్పర్శ రూప గంధాదులు. ఈ చెవులు శబ్దం, స్పర్శ అంటే కంఠంగా ఉండే శ్వాస, కంఠం కాడ పోయి వచ్చే శ్వాస, వాయువు స్పర్శ. రూపం కళ్ళు, రసం నాలిక, గంధం అంటే ముక్కు. ఈ శబ్ద స్పర్శ రూప రసగంధాదులు ముఖంలో ఉన్నాయి జ్ఞానేంద్రియాలకి. కంఠానికి కింద కూడా ఉన్నాయి. కంఠానికి కింద 5 భూతాలు ఉన్నాయి కదా, ఆకాశం, వాయువు, అగ్ని. ఆకాశం వల్ల
వాయువు ఏర్పడింది, వాయువు వల్ల అగ్ని ఏర్పడింది, అగ్ని వల్ల జలం, జలం వల్ల కింద భూమి ఏర్పడింది. ఆర్డర్గా అంటే మనలో ఆత్మ ఉంది కాబట్టి ఇది ఫార్మేషన్ జరిగింది కిందకి. ఆత్మ వల్లనే కిందకి పంచిపోతాలు ఏర్పడి, ఆ పంచిపోతాలే శబ్దస్పర్శ రూపరసకన్నాదులుగా ఖండానికి కింద ఉంది. అంటే ఈ జ్ఞానేంద్రియాల కర్మేంద్రియాలని ఫంక్షన్ చేపించేది మనసు కదా, మనోమయ కోశం కదా. అయితే ఈ మనసు ఎప్పుడు కోరికలతోనే ఉంటది, ఇంద్రియ సుఖాలు అనుభవించాలని. ఇంద్రియ సుఖాలు అనుభవించేది మనసే గాని బుద్ధి కాదు. విజ్ఞానం మైకోశం అంటే బుద్ధి, అది చిన్న మెదడు, అది గురువు. మనసుకి గురువు. మనసు వచ్చి బ్రహ్మ, మనసు వచ్చి శుక్రాచార్యుడు, మనసు వచ్చి బ్రహ్మ, బుద్ధి వచ్చి బృహస్పతి. ఈ విజ్ఞానమయ కోశం అనేది బృహస్పతి జ్ఞానం. ఈ మనసు ఏదైనా ఒక ఆలోచన వస్తే బుద్ధితో సలహా తీసుకోవాలి. బుద్ధి సలహా అంటే ఈ మనసుని ఇంద్రుడు అంటారు. ఇంద్రుడు అంటే మనసే. ఈ మొత్తం అష్టదిక్పాలకుల్ని మీద హెడ్ ఆయన ఇంద్రుడు. ఈ దీనికి ఈ మనసు అయిన ఇంద్రుడు అంటే మనసు రాజు, మొత్తం నడిపే ఆయన, ఇంద్రియాలను నడిపేది మనసు కాబట్టి ఈ మనసుకి ఒక కోరిక కలిగితే అది వెంటనే అమలు పరచుకోడు. ఈయన పక్కన, ఇంద్రుడి పక్కన ఒక సీటు ఉంటది కుడి పక్క. కుడి పక్క అంటే సూర్యస్వరం. అక్కడ ఎవరు హెడ్ అంటే పెద్ద ఎవరు అంటే ఇంద్రలోకంలో సభలో బృహస్పతి పెద్ద ఆయన, గురువు, పూజ్యనీయుడు. ఈ ఇంద్రుడు ఏ సమస్య వచ్చినా, ఏ కార్యం వచ్చినా, ఈ మొత్తం భూలోకంలో కానీ అట్లా స్వర్గలోకంలో కానీ ఏది వచ్చినా కూడా ఇంద్రుడు ముందు సలహా బృహస్పతిని అడిగి, ఏం గురువు గారు ఇది ఏం చేయమంటారు అని అడిగితే ఏ సమస్య ఉండదు, గౌరవ మర్యాదలు ఉంటాయి. ఇంద్రుడు హ్యాపీగా ఉంటాడు. ఇంద్రుడు వినడు, బుద్ధి మాట వినడు, బృహస్పతి మాట వినడు, అతిగా ప్రవర్తిస్తాడు. కష్టం వచ్చినప్పుడు మళ్ళీ వచ్చి కాళ్ళు పట్టుకుంటాడు గురువుకి, ఏం చేయాలని అంటే. అదేదో ముందే అడగాలి కదా. ఒక ఆలోచన వచ్చింది, ఒక ఇల్లు కొనాలా, ఇల్లు కట్టాలా, వ్యాపారం చేయాలా అన్నప్పుడు నిదానంగా ఆలోచన చేయాలి. ముందు నిదానంగా దాన్ని ఎవరిని అడగాల, మన లోపల బుద్ధి ఉంటది, ఆ బుద్ధితో విచారించాలి. ఈ పని చేయొచ్చా చేయకూడదా, ఇది మంచా చెడ్డ, దీనివల్ల నాకు లాభం వస్తుందా నష్టం వస్తుందా, దీనివల్ల అపకీర్తి వస్తుందా కీర్తి వస్తుందా, కీర్తి ప్రతిష్టలు వస్తాయా అపకీర్తి వస్తుందా, ఇది చేస్తే నాకు ఆరోగ్యం వస్తుందా అనారోగ్యం అవుతానా, ఇది తింటే. ఇది బుద్ధితో విచారించుకొని చెయ్యాలి, నడపాలి. ఆ బుద్ధి అనే వదిలేసి మనసు ఇష్టం వచ్చినట్టు అన్ని అమలు పరుచుకుంటే దానివల్ల నష్టాలు కష్టాలు శరీరానికి వస్తాయి, అది ఇబ్బంది వస్తుంది. అందుకని ఇక్కడ విజ్ఞానమయ కోశం అనేది బుద్ధి. ఈ బుద్ధి అనేది చాలా గొప్పది. గురువు, మనసుకి గురువు. మనసు ఇంద్రుడైతే బుద్ధి బృహస్పతి. దీన్ని విజ్ఞానమయ కోశం. తర్వాత దానికి ఆనందమయ కోశం, సహస్రార కమలం. ఆనందం, ఇది ఆనందం కలిగిస్తుంది ఎప్పుడు. సహస్రారంలో కుండలిని పైకి పోయినప్పుడు, చక్రం తిరిగినప్పుడు అక్కడ చల్లగా ఒక ఆనందాన్ని పైన కలుగుతుంది. ఈ శివశక్తుల్ని బయట కథలో బయట మనకేందంటే వాళ్ళిద్దరు నృత్యం చేసినట్టు, నటరాజుగా ఆయన నృత్యం చేస్తూ ఉంటాడు. ఎప్పుడంటే అది తిరగటమే, ఆ చక్రంలో ఆ చైతన్యం తిరుగుతూ ఉంటది కుండలిని, అదే నృత్యం చేయటం, ఆ ఊగటం మొత్తం నృత్యం చేయటం. కుండలిని లేసే ఎక్కువ పైన సహస్రారంలో మనసు పెట్టి ధ్యానం చేసినా, బీజాక్షరాలు చెప్పినా కుండలిని వెళ్ళిపోద్ది. ఇప్పుడు మనం చేసే మంత్రం చేస్తే గట్టిగా సహస్రారంలో ఆజ్ఞలో పైన మనసు పెట్టి సహస్రారంలో కూర్చుంటే ఆ మంత్రం చెప్పినా కూడా తొందరగా ఆ కుండలిని లేస్తుంది. దాన్ని నిలుపుకోవాలంటే కొంతకాలం మంత్ర జపం చేసి మంత్రశక్తి వచ్చినప్పుడు చేస్తే అది ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పుడు ఆనందమయ కోశం, కుండలిని పైకి పోతేనే ఆనందం వస్తుంది, ఇలాంటి కాదు. ఇంకపోతే ఇక్కడ చూడండి పైన పర అంటారు. ఏది ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం వరకు అది పర. కంఠానికి కింద అపర. కంఠానికి కింద ఉండే 5 చక్రాలు అపర. ఆజ్ఞాని సహస్రాలు అనుకునే 4 చక్రాలు అపర. దీన్ని శూన్యాకాశం,
మనకు ఆకాశం ఉంది, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఉంది మనకి. దీంట్లో ప్రతి భూతంలో మిగిలిన 4 భూతాలు కొంచెం కొంచెం ఉంటాయని మీకు చెప్పామన్న. భూమి ఉంటది, భూమి సగం ఉంటే మిగిలిన 4 భూతాలు వాయువు, అగ్ని, జలం, దాంట్లో ఆకాశం ఉందని చెప్పాం. అట్లా ఆకాశంలో కూడా ఆకాశం సగం అయితే ఖాళీ స్థలం శూన్యం, సగం అయితే దాంట్లో రొంత భూతత్వం, రొంత అగ్నితత్వం, రొంత జలతత్వం, రొంత వాయుతత్వం ఉంటుంది. అందుకని దీన్ని శూన్యాకాశం అనరు మన ఆకాశాన్ని. భూమి, జలం, అగ్ని, వాయువుల ఆకాశం ఉంది. ఈ ఆకాశాన్ని శూన్యాకాశం అనరు. ఆ ఓజోన్ పొర అవతల ఈ పంచభూతాలు దాటితే అవతల ఉండేదాన్ని శూన్యాకాశం అని పిలుస్తారు అన్నమాట. ఇది ఆకాశం, అది పరాకాశం, బయట ఉండేది పంచభూతాల అవతల. అందుకని దాన్ని పరాకాశం, శూన్యాకాశం, అవ్యక్త పరమాత్మ. భగవంతుడు ఉన్నాడు, అయితే ఎంట్రుకలో వేరే వంతు ఉన్నాడు కాబట్టి తెల్లకణంగా మన ఆత్మ, అమ్మవారు ఎర్రకణం మూలాధారానికి పోయింది కాబట్టి అవ్యక్త పరమాత్మ. అంటే కంటికి కనపడటంలో ఆయన ఉన్నాడు, ఆత్మే, ఆయన నడిపేది ఈ శరీరాన్ని. ఆ ఎంట్రుకలో వేరే వంతు తెల్లకణమే ఈశ్వరుడే నడుపుతున్నాడు ఈ శరీరాన్ని. కాబట్టి శక్తితో కూడుకోలేదు కాబట్టి విడిపోయాడు కాబట్టి ఆయన అట్లా ఉన్నాడు. తర్వాత దాన్ని ఇక్కడ ఏమున్నాయంటే ఆజ్ఞాచక్రం నుంచి సహస్రానికి, ఆజ్ఞాచక్రంలో మనసు, వెనక చిన్న మెదడు బుద్ధి, తర్వాత చిత్తము. ఈ బుద్ధి ఆత్మకి మధ్యలో చిత్తము అంటారు. చిత్తం అంటే జ్ఞానం, అదే రికార్డ్ అవుతుంటది ఆడ. ఈ చిత్తం రికార్డ్ చేస్తుంది మన కథలో. ఈ చిత్తాన్ని చిత్రగుప్తుడు అంటారు, రికార్డ్ అవుతుంటది. ఆయన అన్ని రికార్డ్ చేస్తాడు. ఏ జీవి తప్పు చేస్తుంది, ఒప్పు చేస్తుంది, ఏం చేస్తున్నాడు, ప్రతి జీవి వాడు మంత్ర సాధన చేస్తున్నాడా, బాహ్యంగా దుర్మార్గాలు చేస్తున్నాడా, బూతులు మాట్లాడుతున్నాడా, మంత్రాలు చదువుతున్నాడా. అందరూ కొంతమంది నోరు తెరిస్తే ఏ పదాలు మంచి చెప్పరు, అంత కొంతమంది ఎప్పుడు నామస్మరణ నమశివ చేస్తారు. అంటే ఇదంతా రికార్డ్ అవుతుంది ప్రతి ఒక్కరికి లోపల. చిత్తము అంటే చిత్రగుప్తుడు బయట కథలో. ఈ చిత్తము అంటే జ్ఞానం లెక్క. ఈ జ్ఞానం దేని వల్ల అంటే అహంకారము, అంటే మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఉందాడ ఫోటోలో. చూస్తున్నారా అందరూ? రాజేష్, గురుజీ. హలో, చూస్తున్నారా? కుడి పక్క పైన ఉంది చూడండి, పరా శూన్యాకాశం. ఈ ఫోటోలో ఎడం పక్క పైన రెడ్ అక్షరాలతో ఉంది చూడండి, యారో మార్క్ పెట్టి. చూసాము గురుజీ. అదే పరా. అది చూస్తుండండి, నేను చెప్పేటప్పుడు ఆజ్ఞాచక్రాన్ని పైన అన్నప్పుడు పక్కన చూడాలి. ఆడ 2 లైన్లు కొట్టి యారో మార్క్ పెట్టి ఉంది. అంటే సహస్రారం నుంచి కంఠంకి పైన మధ్యలో, కంఠానికి పైన అంటే ఆజ్ఞాచక్రం సహస్రారం మధ్యలో 2 గీతలు పెట్టి యారో మార్కు పెట్టి మధ్యలో పర శూన్యాకాశం, అవ్యక్త పరబ్రహ్మ, కంటికి కనపడకుండా పరబ్రహ్మ, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఈ అహంకారం అంటే ఆత్మ. అది అహంకారం అంటే బయట ఏమనుకుంటాం, వాడు ఇలా పొగురుగా మాట్లాడుతుంటే, గర్వంగా ఉంటే వాడికి భలే అహంకారం రాంటాం. అహంకారం అనేది ఏంటంటే అక్కడ అహం అంటే ఆత్మ, నేను అని అంటాడు వీడు. నేనంటే ఏంది? ఆత్మ. ఇది అహంకారం. అహం అంటే నేను, అహం, అహంకారం అంటే ఆత్మ. ఈ 4 అంతఃకరణాలు మనసు, బుద్ధి, చిత్తము, అహం. అవి 4 ఉంటాయి. మనం మనసుతో అయినా పని చేస్తుంటాం, బుద్ధితో అయినా పని చేస్తుంటాం, జ్ఞానంతో అయినా పని చేస్తాం, లేదా ఆత్మస్వరూపులుగా ఉంటాం. ఇప్పుడు అంతఃకరణాలంటే అంతఃకరణ చతుష్టయము అంటే అంటే 4, చతుష్టయాలంటే 4. అంతఃకరణ అంటే లోపల ఉండేవి కనపడవు. మనసు కనపడదు, బుద్ధి కనపడదు, జ్ఞానం కనపడదు, ఆత్మ కనపడదు. ఈ 4 కనపడకుండా అంతఃకరణాలు అంటారు. ఈ అంతఃకరణ చతుష్టయము అంటే 4 కనపడకుండా ఉండే అంతఃకరణాలు అంటారు. ఇది ఆత్మ. ఆత్మకే ఈ 4 సంబంధించి. ఈ 4 కనపడేవి కావు, కానీ ఈ శరీరాన్ని నడిపేది ఆ 4: మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం. ఇది ఆజ్ఞాచక్రం నుంచి సహస్రారం మధ్య నుండే విషయం. ఇది పర అంటారు దాన్ని.
కంఠానికి కింద యారో మార్కు పెట్టి ఒక గీతలు గీసండి. అంటే 5 చక్రాలు మధ్యన మూలాధారం, స్వాధిష్టానం, మణిపూరకం, అనాహతం మధ్యన అడ్డ గీతలు పెట్టి యారో మార్కు పెట్టి ఉండే చోట. దీన్ని ఏమంటామంటే అపర. సహస్రారం వచ్చి పర, కంటికి కనపడదు. అది ఓజాన్ పర అవతల ఏముండే నక్షత్ర మండలాలు అవన్నీ మనకు కనపడవు, ఏడున్నాను భూమి మీద. అట్లే కంఠం ఈ కింద శ్వాస కిందకి ఆడేటప్పుడు దాన్ని అపర అంటారు. కంఠానికి కింద ఉండే 5 చక్రం. దీన్ని ప్రకృతి అంటే ప్రకృతి ఎందుకు అయిందంటే చంద్రస్వరం ఆడుతుంది కదా, సూర్యస్వరం ఆడుతుంది కదా, నీళ్లు తాగుతుండవు కదా, అన్నం తింటుండవు కదా, మూలాధారంలో భూమి ఉంది కదా, స్వాధిష్టానంలో జలం ఉంది కదా, అగ్ని ఉంది కదా, ఇక్కడ పిండోత్పత్తి జరుగుతుంది కదా స్వాధిష్టానంలో. ఆ పిండం ఉత్పత్తి అయ్యి ఆ శిశువు జన్మిస్తున్నాడు కదా. అందుకని ఈడ జీవుడు, అపర, ప్రకృతి, కంఠానికి కింద ప్రకృతి అంటారు, దీన్ని జీవుడు అంటారు. శక్తి కూటమి. శక్తి కూటమి అంటే 3: బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు. మూలాధారం, స్వాధిష్టానం బ్రహ్మ, మణిపూరకం విష్ణు, హృదయం అనాహతం, విశుద్ధం ఈశ్వరుడు. ఈ త్రిశక్తి అంటారు దీన్ని. శక్తి కూటమి. పంచభూతాలు ఉన్నాయి: భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. పంచ తన్మాత్రలో అదే స్థానంలో శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు పైనుంచి కంఠం కాడ శబ్దం, ఆకాశంలో శబ్దం ప్రయాణం చేస్తుంది. హృదయంలో స్పర్శ, శరీరంలో వాయువు స్పర్శ, వేడి నీళ్ళ, చల్లనీళ్ళ, వేడిగాలి, చల్లగాలి. నాభిలో రూపం, అగ్ని ఉంటుంది కాబట్టి రూపం. కింద రసం, జలత్వం ఉంటుంది కాబట్టి స్వాదిష్టం. మూలాధారంలో భూమి కాబట్టి గంధం. ఈ పంచభూతాలు పంచ తన్మాత్రలు అంటారు వాటిని, శబ్ద, స్పర్శ, రూపరస, గంధాలు. తర్వాత జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అనేవి, జ్ఞానేంద్రియాలు 5 ముఖంలో ఉండేవి: శబ్ద, స్పర్శ, రూపరస, గంధాదులు. అంటే కళ్ళు, ముక్కు, చెవులు, కంఠం, కళ్ళు, నాలుక, ముక్కు. ఈ జ్ఞానేంద్రియాలు. ఈ రిసీవర్స్ లోపలికి తీసుకుంటాయి, గ్రహిస్తాయి ఏదైనా. ఈ జ్ఞానేంద్రియాలు రిసీవర్స్. ఈ జ్ఞానేంద్రియాలకి హెడ్ ఆజ్ఞాచక్రం నుంచి ఎవరు ఉంటారంటే సుబ్రహ్మణ్య స్వామి. ఈ జ్ఞానేంద్రియాలు వచ్చి దైవత్వానికి సంబంధించి. అందుకనే సుబ్రహ్మణ్య స్వామి హెడ్ దీనికి, ఆజ్ఞాచక్రానికి, జ్ఞానేంద్రియాలు. కర్మేంద్రియాలు కాళ్ళు, చేతులు, బుధస్థానం, లింగస్థానం, చర్మం. ఈ కర్మేంద్రియాలు. దీని గణపతి మూలాధారంలో ఉంటాడు ఆయన. గణపతి హెడ్ దీనికి. అంటే కర్మేంద్రియాలతో పనిచేస్తాం, జ్ఞానేంద్రియాలతో తీసుకుంటాం, విషయాన్ని గ్రహిస్తాం, అన్ని కర్మేంద్రియాలతో పనిచేస్తాం. చూడండి, పాదాల్లో అగ్ని ఉంది, మనం కళ్ళల్లో అగ్ని ఉంది. కళ్ళు చూస్తుంటాయి, నడుస్తుంటాం. ఎడన్నా పేడ ఉంది, రోడ్లో పోతున్నాం, అంత ఏదో తొక్కరానిది ఉంది, ఆడ ఒక ముళ్ళు ఉంది, ఒక రాయి ఉంది, చూడు తెలియకుండా టక్కన కాలు దూరంగా పడిపోతుంది. నడుస్తుంటాం, టక్కన అందిస్తుంది పాదంలో అగ్ని ఉంది కింద. అదేం చేస్తుంది? ఎందుకు పెట్టాడు? మలినాలు తొక్కుతుంటాం, ఎక్కడ కింద అంతా మలినాలు తొక్కుతాం. అందువల్ల ఆ మలినాల ఇన్ఫెక్షన్ బాడీలోకి రాకుండా అది నిరోధిస్తుంది. పాదాల నుండి అగ్ని రానీదు, చెడుని రానీదు బాడీలోకి. 1, 2 ఆడ అగ్ని ఉంటే మనం నడుస్తుంటే మామూలు దారిలో తెలియకుండా ఒక్కోసారి కాలు ఏదో ఉంది అనిపించి పక్కనేస్తాం. అప్పుడు ఏం చెప్తుంది? పాదం చెప్పొద్ది బ్రెయిన్, ఇది ఏడాది ఉందంటే టక్కన ఆడ కాలేపోయి పక్కనేస్తాం. ఆడ కాలేపోయి ముళ్ళు ఉంది, ఆడ రాయి ఉంది, ఒక పేడ ఉంది, ఒక ఏదో ఉంది, పురుగు ఉంది అంటే టకాన పక్కన వేస్తాం. ఏది వేపిస్తుంది? పాదంలో ఉండి అగ్ని నేత్రంతో సమానం. పాదం కూడా పక్కకి వేసేస్తాం.
అందువల్ల ఈ పాదాలలో అంత ఉంది శక్తి, పాదంలో లైట్ ఉంది, కళ్ళల్లో లైట్ ఉంది. అందుకని జ్ఞానేంద్రియాలలో పాదాలు, చేతుల్లో అగ్ని ఉంది. మనం చెయ్య టక్కన పట్టుకున్నప్పుడు చల్లదనం ఏడుదనం కూడా తెలుస్తుంది. మనం ఏదన్నా కాలినా చేసినా ఈ చేతిలో ఇది ఉంది, తెలుపు. ఎందుకు తెల్లంగా ఉన్నాయంటే అగ్ని ఉంది. అదే ప్రాణాయామం నాభికి చేస్తే పాదాలలో అగ్ని పెరగద్ది, చేతుల్లో అగ్ని, కళ్ళల్లో అగ్ని పెరగదు, మనసు పెరగదు. మనసు కళలు పెరగదు, శక్తి వస్తుంది మనసు. అందువల్ల మనం ఇప్పుడు కర్మేంద్రియాలంటే కాళ్ళు, చేతులు, గుదస్థానం, మూలాధారంలో అగ్ని ఉంటుంది, కుండలిని శక్తి ఎప్పుడు అగ్ని. తిన్న ఆహారం అదంతా కిందకు వస్తుంది, మలం ఉంటుంది. ఈ మలం ఇన్ఫెక్షన్స్ రాకుండా మూలాధారంలో పైకి అగ్ని పోతా ఉంటది పేగుల్లో. అప్పుడు ఆడ తిన్న ఆహారం లేదన్నా చెడిపోయినా, కుళ్ళిపోయిన పదార్థాలు అంటే ఏదన్నా ఉన్నా కూడా అక్కడ ఈ అగ్ని వల్ల భస్మం అయిపోయి బ్యాక్టీరియా బ్యాడ్ అంత శుద్ధి అయిపోతుంటది. మూలాధారం నుంచి పైకి పేగుల్లో, పెద్ద పేగు అంత శుద్ధి అయ్యి మూలాధారంలో అగ్ని ఉండబట్టే అది జరుగుతుంది. స్వాదిష్టానం, పిండోత్పత్తి జరుగుతుంది, ప్రొడక్షన్. అక్కడ ఉండే జలం కుళ్ళిపోకుండా కింద మూలాధారంలో అగ్ని పనిచేస్తుంది. అక్కడ స్వాదిష్టానం జలం ఉంది కాబట్టి బాడీలో ఉండే ఆ పరబ్రహ్మ కణాలు, తెల్లది ఎర్ర కణం అక్కడ ఉన్నాయి కాబట్టి అక్కడ జలం ఉంటే, ఎక్కడైతే నీళ్లు ఉంటే తుంగ, గిరికి, గడ్డి ఏదన్నా ఎట్ట ఉత్పత్తి అవుతుంటుందో నాచు పీసు వాటర్ యాడ ఉండింది అనుకో, చెరువులో కానీ అన్న గుంటల్లో, అక్కడ ఏమొస్తుంది, నాచు పీచు మొక్కలు అన్ని మొలస్తుంది. అట్నే జలం ఉంది కాబట్టి అక్కడ ఆటోమేటిక్గా ప్రొడక్షన్ జరుగుతుంది, పిండోత్పత్తి జరుగుతుంది. అది కోరికలు పుడుతున్నాయి, ఆడ కోరికలు పుడతాయి. దానికి కవిత్వ పాండిత్యం స్థానం అంటే బ్రహ్మ సరస్వతి, ఆడ వాటర్ వల్ల ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి బ్రహ్మస్థానం అన్నారు. ఇంకా చర్మం ఉంది అంటే శబ్ద స్పర్శ రూపరసగంధాలు. కర్మేంద్రియాలలో కాళ్ళు, చేతులు, బుధస్థానం, లింగం, చర్మం కర్మేంద్రియాలు. చర్మం ఉంది. ఈ చర్మం ఒక ఇంద్రియం, ఇది వాయువుకు సంబంధించి. అంటే బయట ఉండే గాలి కానీ ఏదైనా చర్మం తీసుకుంటుంది, ఇది వేడిగా ఉందా చల్లంగా ఉంది చెబుతుంది చర్మం. అట్లా ఈ జ్ఞానేంద్రియ ప్రజ్ఞ. ఇది కంఠానికి కింద ప్రకృతి, ఆజ్ఞాయ చక్రానికి పైన పరమాత్మ ఉంటాడు. ఆయన కనపడడు, ఈ కింద ఉండేవి మనకి ఈ పని చేపిస్తూ ఉంటుంది.